హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగుండాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. నన్ను చూస్తున్న వ్యూవర్స్ అందరికీ, అలాగే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా తరఫు నుంచి చెప్పుకోండి చేద్దాం. విష్ యూ హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. సో ఈరోజు వ్యూవర్స్కి అండ్ మా అన్నయ్యకి ఒక 4-5 మాటలు చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ అందరికీ, వ్యూవర్స్ అంటే అందరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఇంతగా అభిమానిస్తున్నారు. సో అందరికీ నా తరఫు నుంచి థ్యాంక్ యూ అండి. సో ఇలాగే నేను సపోర్ట్ చేయండి. అంటే ఇది కొత్తగా పెట్టాను కాబట్టి ఛానల్ అనేది కొన్ని తెలుసుంటాయి, కొన్ని తెలియక ఉంటాయి. కాబట్టి ఈ వీడియోస్లో నేను ఏమైనా మిస్టేక్ చేస్తుంటే నన్ను అందరికి క్షమించండి. సో మీరు కూడా కొన్ని టిప్స్ ఇవ్వచ్చు, నాకు కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. అండ్ ప్రతి ఒక్కటి నేను షేర్ చేసుకోవాలని అనుకుంటాను మీతోటి. సో మీరు కూడా మమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నందుకు మీకు ప్రతి ఒక్కరికి నేను నా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఈ రాఖీ స్పెషల్ వైరల్ వీడియో ఆన్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో వీడియోకి మీరు చాలా వ్యూవర్స్ అయితే 2 lakhs వ్యూస్ అయితే చూశారు. కాబట్టి మీరు అందరికి చాలా థ్యాంక్ యూ అండి. 1K వరకు లైక్స్ అయితే ఇచ్చారు. సో థ్యాంక్ యూ అండి. మీరు అందరూ నన్ను ఎంతో అభిమానిస్తున్నారండి. ప్లస్ అంటే ఇప్పుడు అన్నయ్య గురించి చెప్పాలి. అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒక అక్క కూడా ఉంది. సో అంటే అక్కతో బాండింగ్ వేరే, అన్నయ్యతో బాండింగ్ వేరే. ఏంటంటే ఎన్ని ఉన్నా మామూలుగా ఇంట్లో లేడీస్కి ఏదైనా చెప్పాలనుకుంటే ఈ చిన్న చిన్న ఇష్యూస్ అంటే అక్కతో షేర్ చేసుకుంటాం. కానీ అన్నయ్య ఏంటంటే ఒక ప్రపంచంలో మొత్తం జయించేస్తాం కదా, అంత హ్యాపీనెస్ ఉంటుంది మా అన్నయ్య నా పక్కన ఉంటే. వీడుంటే చాలే అనుకుంటూ ఉంటాను. సో మ్యారీడ్ అయిన దగ్గర నుంచి అంత ట్రావెలింగ్ అయితే ఉండదు కాబట్టి. సో ఐఎమ్ సో సారీ అన్నయ్య, ఈ ఫెస్టివల్కి నేను నీ దగ్గరికి రాలేకపోయాను అండ్ రాఖీ కూడా కట్టలేకపోయాను. పైకి ఎంతో హ్యాపీగా ఉన్న మనసులో ఏదో తెలియని వెలితి అయితే ఉండిపోయింది. అది నీకు రాఖీ కట్టలేదనే బాధ. సో నీ నుంచి నేను ఏది ఎక్స్పెక్ట్ చేయదలుచుకోలేదు. ఒక్క రాఖీ కడితే ఆ ఫీలింగ్, ఆ హ్యాపీ ఇయర్లో ఒక్కసారి వచ్చే ఫెస్టివల్ కాబట్టి సో చాలా బాధగా ఉంది. అయినా నా ప్రేమ నీతో ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. సో అన్నయ్య, ఐ మిస్ యూ. బాధగా ఉన్నా కానీ చెప్పలేకపోతున్నాను. సో ఆ బాధ అనేది నువ్వు తీసేస్తావులే నాకు తెలిసి, ఈ వీడియో చూస్తూ ఉంటావు. అలాగే ఈ అన్నయ్య వ్యూవర్స్ని కూడా చెప్పాలి. ఈ ఛానల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్యే నాకు అంటే చెప్పాడనమాట. నువ్వు వీడియోస్ తీస్తూ ఉంటావు కదా, యాక్షన్స్ ఇవన్నీ నీకు ఇష్టం కదా, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అనేసి అన్నాడు. సో తను చెప్పడం ద్వారా నేను ఇలా ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో తర్వాత ఈ అన్నయ్య అనే రాఖీ స్పెషల్ వీడియో అని చెప్పాను కదా ఇంతకుముందు, ఆ వీడియో కూడా బాగా రన్ అయింది కదా. సో దాంట్లో కూడా అన్నయ్య అనే పదం అయితే ఉంది కదా. అయితే అంటే నాకు అన్నయ్య ప్రతి ఒక్క విషయంలో నాకు తోడుగా ఉన్నాడని నాకు తెలిసిపోయింది. అందుకే ఈ అన్న చెల్లెలు బాండింగ్ అసలు మర్చిపోలేనిది. అసలు నాకు తెలిసి కడ వరకు ఈ బంధం అనేది అలాగే ఉంటుంది. సో అన్నయ్య దూరంగా ఉన్నా సరే నేను మిస్ అవుతున్నాను, కానీ నా ప్రేమ మాత్రం నీకు ఎప్పటికీ ఉంటుంది. నువ్వే నా ధైర్యం అని అప్పుడప్పుడు అంటూ ఉంటావు. కాదు, నువ్వే నా ధైర్యం, అన్నిటికీ నువ్వే నా ధైర్యం. ఏది ముందుకు వెళ్ళాలన్నా నేను నిన్ను ఒక్కసారి ఆలోచించు అన్నయ్య అది ఇది అంటాను. సో నువ్వు ఆలోచించి నాకు ఏదో ఒకటి ఆన్సర్ అయితే ఇస్తావు కాబట్టి. సో ప్రతి ఒక్క విషయంలో నన్ను అర్థం చేసుకుంటావు. ఇంతకంటే ఇంకేం కావాలి అన్న ఫీలింగ్ తెప్పిస్తూ ఉంటావు అప్పుడప్పుడు. సో నాకు తెలిసినంతవరకు నేను ఏదన్నా కోపతాపంలో నిన్నే ఏదైనా ఒక్క మాట అని ఉంటే నన్ను క్షమించు అన్నయ్య. ఇంకా నాలాగా సిస్టర్స్ ఇంకెంతోమంది అంటే చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు తనే మాట్లాడతలే, వాడే వచ్చి మాట్లాడతలే అని ఇలా బెట్గా ఉంటాం.
నాకు తెలిసినంతవరకు అవన్నీ మర్చిపోయే రోజు ఈ రక్షాబంధన్ రోజేనండి. ఒక్క సెకండ్ అన్నయ్య చేతికి రాఖీ కట్టినాక వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎంత హ్యాపీగా ఉంటుంది. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. తను ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ రాఖీ కట్టించుకొని తన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలు, అంతవరకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అన్నయ్య, దూరంగా ఉన్న నీ బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని అనుకుంటున్నాను. సో మరొకసారి ప్రేక్షకులందరికీ, నన్ను ఎంత ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా తరఫు నుంచి రక్షాబంధన్, హ్యాపీ రక్షాబంధన్ ప్రతి ఒక్కరికి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ప్రతి ఒక్కరికి నాలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో అన్నిటిని మనం పట్టించుకోకూడదు. సో నాకు ఈసారి రాఖీ ఫెస్టివల్ ఇలా జరిగిందనమాట. మీ లైఫ్లో మీ రాఖీ ఫెస్టివల్ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరు లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రక్షాబంధన్, హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. నా ఛానల్ని తప్పకుండా మీరు అందరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అన్నయ్య.